నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి మర్డర్ అని చెప్తున్నారు, కొంతమంది యాక్సిడెంట్ అని చెప్తున్నారు. అదే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణంపై క్రైస్తవ సమాజం మొత్తం అనేక అనుమానాలని బయటకు వ్యక్తపరుస్తున్నారు. రాజమండ్రి మొత్తం దద్దరిల్లిపోయింది. అందుకు కారణం ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా బాగా సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తి. ఎప్పుడు డిబేట్స్ పెడుతూ సమాజాన్ని చైతన్యపరుస్తూ ఒక పాస్టర్స్ అందరికీ కూడా ఒక అండదండగా నిలబడినటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. రాజమండ్రి దాదాపుగా 1000 మంది ఆయన కోసం, ఆయన చూడటానికి, ఆయనకి సంఘీభావంగా ఆయన చంపింది ఎవరు బయటికి తేల్చాలి అని చెప్పి ధర్నాలు చేసి, నిరసనలు చేసి, క్రైస్తవ సమాజం మొత్తం సంఘాలకు అతీతంగా రోడ్డెక్కి బైఠాయించి నిరసన చేసిన పరిస్థితి మనం ఈ 2 రోజుల్లో చూసాం. ఏదైతే ఇప్పుడు పోలీసు వారు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయన బ్రదర్ ఇచ్చినటువంటి కంప్లైంట్తో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో మరి కేసును తారుమారు చేయకుండా, కేసును నీరుగార్చకుండా ఉన్నట్లుగా ఆయన నిజంగానే చంపితే చంపినట్టే ఇస్తారా, లేదంటే అది యాక్సిడెంట్గా ఇస్తారా ఏంటనేది అయితే మనకైతే తెలియదు. కానీ గత నెల కిందట ఫేస్బుక్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఫేస్బుక్లో ముస్లిం మతానికి చెందినటువంటి షమి అనే వ్యక్తి పబ్లిక్గానే నీ కళ్ళు బీకేస్తాం, నీ గుడ్లు బీకేస్తాం, నీ నాలుగు బీకేస్తాం, నిన్ను మేకులతో కొట్టి సిలువ పైన ఊరేగిస్తాం అని చెప్పి ఆ షమి అనే ముస్లిం మతానికి చెందిన వ్యక్తి బహిరంగంగానే నేను చంపేస్తామని చెప్పి వీడియో కూడా చూసాం. యూట్యూబ్లో ఇప్పటికీ ఉంది. దాని మీద కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఫేస్బుక్లో వ్యంగ్యంగా నన్ను చంపొద్దు, నన్ను చంపేస్తారంట, ఈ ఉగ్రవాదం నుంచి నన్ను కాపాడండి అంటే వ్యంగ్యంగా ఆయన కూడా పోస్టులు పెట్టారు. ఆయన ఫేస్బుక్ అఫీషియల్ అకౌంట్ నుంచి పోస్టులు పెట్టారు. అయితే ఆయన హఠాత్ మరణంతో, అంటే అనుకోని విధంగా ఆయన చనిపోతే అది రోడ్ యాక్సిడెంట్ అని చెప్పి, లేదు కాదు ముస్లింలు చేశారని చెప్పి, మరికొంతమంది హిందువులు చేశారని చెప్పి ఇలా అంటున్నారు. అయితే క్రైస్తవ సమాజం మొత్తం గడిచిన ఈ నెల రోజుల యొక్క ఈ పరిస్థితులను గమనిస్తే ఇది నిజంగానే ముస్లిం మతానికి చెందినటువంటి షమి చేసిందే అని చెప్పి చాలామంది అనుమానాలతో కూడినటువంటి మాటలు, అయితే అనుమానాలతో కూడినటువంటి ధర్నాలు చేశారు. షమీ గారి మీదకే వెళ్ళింది. అయితే నేను చాలా కష్టపడి షమీ గారి నెంబర్ని నేను పట్టుకొని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో, ఆయనే చంపాడన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో షమీ గారు ఆయనతో ఒకసారి మాట్లాడి ఆయన ఏమంటాడో, ఆయన ఈ ప్రవీణ్ పగడాల గారి హత్య పైన ఆయన ఎటువంటి క్లారిఫికేషన్ ఇస్తారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఆయన ఆల్రెడీ నిన్న ఒక వీడియో కూడా చేశారు. మాకు దానికి ఎటువంటి సంబంధం లేదు, ఇది కావాలని నా పైన బురద చల్లుతున్నారు, నేను మాట్లాడినటువంటి మాటలు కరెక్టే, వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నాను, కానీ మర్డర్ చేసేంత పరిస్థితి అయితే మాకు లేదని చెప్పి నిన్న సాయంత్రం ఒక వీడియోను కూడా షమీ గారు రిలీజ్ చేశారు. ఏదేమైనా కూడా ఆయన మాటల్లో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మరొకసారి ఫోన్ చేస్తాను ఆయనకి. ఎవరు చేసి ఉంటారు ఈ మర్డర్? ఎవరు చేసి ఉంటారు? హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా బండి మీద ఆయన ఎలా ప్రయాణం చేశాడు? అసలు పోలీసు వారు కూడా ఆ 2 టోల్ గేట్స్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని చూపిస్తున్నారు తప్ప, ఆ దారిలో, అంటే రోడ్డు మీద ఎక్కడ చూసినా సీసీటీవీ ఉంటుంది కదా, మిగతా సీసీటీవీ ఫుటేజ్ పోలీసు వారు ఎందుకు రిలీజ్ చేయట్లేదో మరి నాకైతే అర్థం అవ్వట్లేదు. అనేక అనుమానాలను క్రైస్తవ సమాజం వ్యక్తపరుస్తున్నప్పుడు ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద లేదా, పోలీస్ అధికారుల మీద లేదంటారా? కనీసం హోంమంత్రి గారు కావచ్చు, లేదంటే ఎవరైనా స్పందించారా? అంటే ఒక పోస్ట్ పెట్టారు కానీ వెళ్ళి ఆ కుటుంబాన్ని, లేకపోతే రాజమండ్రిలో జరుగుతున్న ఇన్సిడెంట్ దగ్గరికి ఎవరన్నా వెళ్ళారా? ఏ రాజకీయ నాయకుడైనా వెళ్ళారా? కొంతమంది రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు వచ్చి ఇది ఆత్మహత్య అని చెప్పి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. ఒక పక్కన మర్డర్ రా బాబు, ఇది మర్డర్ చేశారని క్రైస్తవ సమాజం మొత్తం గగ్గోలు పెడుతుంటే, ఇది ఆత్మహత్య, ఇదేంటి మర్డర్ గారికి ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు ఏంటనేది నా దగ్గర నుంచి ఎవరికి తెలియదు. ఈవెన్ నా ధర్నా చేసినటువంటి 1000 మంది క్రైస్తవ సమాజానికి తెలియదు, అక్కడ ఉన్నటువంటి ప్రముఖ పాస్టర్లు కూడా తెలియదు. కానీ మర్డర్ అని అంటున్నారు. చూసిన ప్రతి ఒక్కరు, ఏ మీడియా ఛానల్ కూడా ఇది మర్డర్ అని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. నిజ నిర్ధారణ ఎప్పుడు జరుగుతుంది? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొస్తుంది? ఆయన ముఖం మీద మొత్తం గాయాలే.
ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు కానీ తలకు గాయం లేదు. హెల్మెట్ పెట్టుకున్నాడు, తలకు గాయం లేదు. యాక్సిడెంట్ జరిగితే కాళ్ళు చెయ్యో రోడ్డు మీద విరిగిపోవాలి, లేదంటే కాళ్ళు చేతులు కూడా డ్యామేజ్ అవ్వాలి. బాడీ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఓన్లీ ఈ ముఖం పైన ఉన్నటువంటి ఈ పార్ట్ వరకే చాలా కందిపోయి చాలా బలంగా కొట్టినట్టు కనపడుతుంది. అంతేకాకుండా ఆయన చనిపోయినటువంటి యాక్సిడెంట్ ప్లేస్లో కర్రలు, పెద్ద పెద్ద కర్రలకి రక్తం కూడా అంటినటువంటి పరిస్థితి చూసాం. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రవీణ్ పగడాల గారిని చంపేంత దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు చంపారు? చాలామంది ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పని అంటున్నారు. కొంతమంది రాధా మనోహర్ దాస్ మీద, కొంతమంది కరుణాకర్ సుగ్న వీళ్ళ బ్యాచ్ చేశారని అంటున్నారు. కానీ ఏదేమైనా అంత చంపేంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తిని అంత క్రూరంగా చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే క్రైస్తవ సమాజం కోసం బలంగా గొంతు వినిపిస్తున్నాడు అన్నటువంటి నేపథ్యంలో ఆయన చంపారా? లేదంటే ఆయన ఒక ప్రశ్నల దాడికి మీరు సమాధానాలు చెప్పలేక ఆయన హంత ముందిస్తే తప్ప మా మనుగడ నిలబడదని చంపారా? అంటే ఏ కోణంలో చంపారు? ఎందుకు చంపారు అంత దారుణంగా? అసలు చంపాల్సినంత అవసరం ఏంటి? దీన్ని చంపడానికి ఎంత సఫారీ తీసుకున్నారు? చంపింది ఎవరు? దీని వెనక ఉన్నది ఎవరు నడిపించారు? ఎవరు స్కెచ్ చేశారు? ఎవరు ప్లాన్ చేశారు? ఎవరు ఆయన కాల్ చేసి రాజమండ్రి ఎవరు ఒప్పించారు? ఇవన్నీ నివృత్తి చేయాల్సినటువంటి పరిస్థితి పోలీసు వ్యవస్థ మీద ఉంది. చూద్దాం పోలీసు వారు ఎలా స్పందిస్తారో, పోలీసు వారు ఎలా డిక్లరేషన్ ఇస్తారో, పోస్ట్ మార్టం రిపోర్ట్ను మారుస్తారా, తారుమారు చేస్తారా, ఉన్నదన్నట్లుగా ఇస్తారా, లేకపోతే ఏంటనేది చూద్దాం. కానీ ఒకటి మాత్రం క్రైస్తవ సమాజం అయితే నిద్రలేచింది. క్రైస్తవ సమాజం పోస్ట్ మార్టం రిపోర్టు తారుమారు చేసినా కూడా క్రైస్తవ సమాజం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమం చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ మొన్న మనం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏం జరుగుతుందో చూసాము. కానీ చాలా దారుణం అండి. ఎందుకంటే ఈ భారతదేశం ఈ కులాలు మతాల గొడవలతో అక్కడే ఆగిపోతుంది తప్ప, కానీ ఇతర దేశాలు మాత్రం ఎక్కడికెక్కడికో టెక్నాలజీ రోజుకి ఒక టెక్నాలజీని కనిపెడుతూ వాళ్ళ దేశాలు మొత్తం అభివృద్ధి రంగంలో ముందుకు వెళ్తున్నాయి. కానీ మన దేశం, మన దౌర్భాగ్యం ఏంటో కానీ ఈ కుల ఉన్మాదులు, మత ఉన్మాదులు మాత్రం మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి నువ్వు ఒక మనిషివి నేను ఒక మనిషిని అనేది మర్చిపోయి, లేదంటే హిందూ అయినా ఒక మనిషే, ముస్లిం అయినా ఒక మనిషే, క్రిస్టియన్ అయినా ఒక మనిషి అనేది మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మత గొడవలు సృష్టిస్తున్నారు. సరే ఏదేమైనా కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి వెనక కారకులు ఎవరు? చంపడానికి ప్లాన్ చేసింది ఎవరు? ఎంత సుఫారీ ఇచ్చారు? ఎవరున్నారు దీని వెనక? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమిస్తారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎలా వస్తుంది అనేది అనేక అనుమానాలు క్రైస్తవ సమాజం వ్యక్తపరుస్తున్నారు. పోలీసు వారు లేకపోతే మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ వారు ఎలా స్పందిస్తారు? ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు? పోలీసు వారు దీని మీద ఎలాంటి డిక్లరేషన్ ఇస్తారు అనేది తెలియాలంటే 1-2 రోజుల్లో మనకు అంతా అర్థమైపోతుంది. ప్రస్తుతానికైతే ప్రవీణ్ పగడాల గారి బాడీని నిన్న నైట్ రాజమండ్రి నుంచి హైదరాబాద్ భారీ బందోబస్తు నడుమ 4 పోలీస్ కాన్వాయ్ల నడుమ హైదరాబాద్ తరలించారు. భక్తుల యొక్క సందర్శనార్థం హైదరాబాద్లోని ఒక బాప్టిస్ట్ చర్చిలో భక్తుల యొక్క సందర్శనార్థం అక్కడ ఉంచారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఆయన సమాధి కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా పాస్టర్స్, ప్రముఖులైనటువంటి పాస్టర్స్ని వాళ్ళు బయటకైతే మెసేజ్ ఇచ్చారు. ఆల్రెడీ ఇప్పుడు బాప్టిస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి ఆ చర్చిలో సందర్శకులు వస్తున్నారు, చూస్తున్నారు. వేల మంది అక్కడ చేరుకుంటున్నారు. ప్రముఖ పాస్టర్స్ కూడా వస్తున్నారు. ఈ విషయం పైన యావత్ క్రైస్తవ సమాజ పాస్టర్స్ అందరూ స్పందించారు. మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరుగుతుందా? చంపిన వాళ్ళని బయటకు తెస్తారా? లేదంటే ఎవరు చంపారో తెలియదని ఇది యాక్సిడెంట్గా చిత్రీకరిస్తారనేది తెలియాలంటే 1-2 రోజుల్లో చూడాల్సిందే.